హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి నేతి బీరకాయతో పెసరపప్పు ఏసి పప్పు చేస్తున్నానండి. ఈ విధంగా చాలా బావుంటుంది. సో, ఒకసారి ఇలా గూడా ట్రై చేసి చూడండి. సో, నేను బీరకాయకైతే తోలు తీయలేదండి. నేతి బీరకాయ అది కూడా లేతగా ఉంది కాబట్టి అలాగే తరిగేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని, తరుక్కున్న బీరకాయలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేపుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలనమాట. సో, ఈ బీరకాయలోకి పెసరపప్పుతో చేసిన పప్పయితేనే చాలా రుచిగా ఉంటుందండి. సో, ఇలా పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, ఇలా కొంచెం మగ్గించుకొని ఉడికించుకోవటం వల్ల రుచి అనేది పెరుగుతుందనమాట. రెగ్యులర్‌గా మనము అన్నీ ఒకటేసారి వేసి చేసుకోవచ్చు కదా అనుకుంటాము. కానీ అలా చేసేదానికి, ఇలా చేసేదానికి కూడా రుచి అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. చాలా బావుంటుందనమాట. సో, ఇలా మనము కలపెట్టుకున్న తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ రానిచ్చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి టమాటా వేసి పోపు పెడుతున్నాను. ఈ విధంగా చాలా బావుంటదండి. సో, దీనికోసం మనమైతే ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకొని ఈ వెల్లుల్లి కూడా కొంచెము చిదిమేసుకొని వేసుకోవాలండి. అప్పుడు దాని ఫ్లేవర్ కూడా బాగుంటుందనమాట. అలాగే టమాటాలని ఒక టమాటా తీసుకున్నానండి మీడియం సైజ్‌ది. దాన్ని కూడా ఇలా మీడియం సైజ్‌లో తరుక్కొని వేసుకున్నాను. సో, ఆ టమాటా అనేది మెత్తబడే వరకు మనము ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలండి. సో, ఆల్రెడీ కుక్కర్‌లో ఉప్పేసాను కాబట్టి ఇందులో నేను ఉప్పేయలేదు. సో, కారం వేసుకొని కలపెట్టుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే. ఈ లోపల మనకు కుక్కర్ ప్రెషర్ పోయి ఉంటుంది. సో, దాన్ని పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్‌తో కానీ బాగా స్మాష్ చేసేసుకుంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుందండి. సో, ఇలా వెనుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా బావుంటుందండి. సో, ఇప్పుడు మనం దీన్ని కలిపెట్టేసుకుంటే మన బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయినట్టే. ఈరోజు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బావుంటుందండి. సో, దీంట్లో కాంబినేషన్ నేను నిమ్మకాయలో మగ్గించిన మిర్చి కూడా చేశానండి. నేనది తర్వాత అప్‌లోడ్ చేస్తాను. ఈ నిమ్మకాయలో మగ్గించిన మిర్చి గురించి ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చండి. ఇదైతే చాలా బావుంటుంది. సో, ఈరోజు ఇలా లంచ్‌లోకి ప్రిపేర్ చేశామనమాట. నాకైతే చాలా నచ్చిందండి. అండి. సో, మీకు కూడా ఈరోజు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల నాకెంతో సపోర్టివ్‌గా ఉంటుందన్నమాట. సో, అలాగే ఈ పెసరపప్పుతో బీరకాయ పప్పుని ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయొచ్చు.